ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె 3వ రోజుకు చేరింది. సిద్దిపేట జిల్లాలోని పలు ఆర్టీసీ డిపోల్లో కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ది ఆత్మహత్య కాదని రేవంత్ ప్రభుత్వం చేసిన హత్యగా ఆరోపించారు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు. అన్ని డిపోల్లో శంకర్ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఆర్టీసీ కార్మికులు. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగుతుందని, కార్మికులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని కార్మిక సంఘాల నేతలు కోరారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రంగచూరి అందిస్తారు. డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టినటువంటి సమ్మె ఈ రోజుకు 3వ రోజుకు చేరింది. మరోవైపు డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం ఆర్టీసీ కార్మికుల్లో తీవ్రమైనటువంటి విషాదాన్ని నింపింది. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వ జాప్యం వల్ల జరిగినటువంటి ఒక హత్యగానే ఈ ఆర్టీసీ కార్మికులంతా భావిస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి వాళ్ళ సమ్మె విరమించే దిశగా, సమస్యలు పరిష్కరించే దిశగా వెళ్లాల్సింది పోయి వాళ్ళు ఈ సమ్మెను నిర్వీర్యం చేయడం కోసం చేస్తున్న ప్రయత్నాల పట్ల ఆర్టీసీ కార్మికుల్లో తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తమవుతుంది. ప్రస్తుతం ఇక్కడ సిద్దిపేటలో కొంతమంది కార్మికులు ఉన్నారు, కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు, జేఏసీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఏమనుకుంటున్నారో, ఈ సమ్మె పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరి పట్ల వాళ్ళ అభిప్రాయం ఏమిటో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ప్రభుత్వము మేము 3 రోజుల నుంచి కూడా సమ్మె చేస్తున్నాం. ప్రభుత్వం కూడా సీఎం గారు వెంటనే స్పందించి మా చర్చలు జరిపినట్టుంటే ఈరోజు ఒక ప్రాణం పోయేది కాదు. నర్సంపేట డిపో డ్రైవరు ఆత్మహత్య చేసుకునేవాడు కాదు. ప్రభుత్వం ఇంత మొండిగా పోతుంది కాబట్టి అతను మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కార్మికులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 90 డిపోలు ఉన్నటువంటి కార్మికులందరూ కూడా మనస్తాపానికి గురికాకండి. మనం ఏ రకమైన పోరాటం ద్వారానే సాధించుకోవాలి, కానీ ఈ రకంగా ఆత్మహత్యలు చేసుకోవడం సరైనది కాదు. ఎందుకంటే సమస్య ఇలా కాకపోతే రేపైనా మనం కొట్లాడి సాధించుకుంటాం. కానీ ఒక కుటుంబంలో ఒక వ్యక్తి కోల్పోతే ఆ కుటుంబానికి ఆ వ్యక్తిని మనం తెచ్చియలేము. ఇదంతా ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా చేశాడు కాబట్టి దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలి. ఆర్థికంగా అన్ని విధాలుగా శంకర్ గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. మా కార్మికులందరి తరఫున కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి మేము కూడా శాయశక్తుల కృషి చేస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి చర్చలు జరిపి ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేసి శంకర్ గౌడ్ కాక ఇంకా 40,000 మంది కార్మికుల కూడా మనస్తాపానికి గురి కాకుండా వాళ్ళందరినీ రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తొందరగా నిర్ణయం తీసుకొని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తారని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మేనేజ్మెంట్ కూడా మొండిగా పోతూ మా సిద్దిపేట డిపోలో డిఎం గారు వీరందరూ కూడా ఆటోలు నడిపే డ్రైవర్లను తీసుకొచ్చి ఇవాళ బస్సులు నడుపుతూ మొన్నటికి కరీంనగర్ దగ్గర యాక్సిడెంట్ జరిగింది. ఈ రోజు ఉదయం గజ్వేల్ దగ్గర యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ కూడా ఎన్నో ప్రమాదాలకు గురై అనుభవం లేని డ్రైవర్లతోటి బస్సులు ఇచ్చుకుంటూ పంపిస్తూ ఆ రకంగా కూడా సమ్మెను విఫలం చేయడానికి ప్రయత్నం చేస్తూ ప్రజల ప్రాణాలతో, ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతుంది ఈ ప్రభుత్వం. ఆర్టీసీ పుట్టినప్పటి నుంచి కూడా నేటి వరకు, కానీ రేపు కూడా స్ట్రైక్ చేయకుండా జీతాలు తీసుకున్న రోజు ఏ రోజు కూడా లేదు. కాబట్టి మీరెవరు కూడా మనస్తాపానికి గురి కాకుండా ఖచ్చితంగా మనకు కావాల్సినటువంటి ఏవైతే కోరికలు ఉన్నాయో, విలీనం కావచ్చు, యూనియన్లు కావచ్చు, పే స్కేల్ కావచ్చు, ఇవన్నీ కూడా తక్షణమే మనకు అవుతాయి. దానికి కార్మికులందరూ ఎలాంటి భావోద్వేగం గురి కావద్దని చెప్పి నేను వారందరికీ విన్నవించుకుంటున్నా. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మా డిప్యూఆర్ఎం గారు కేవలం ఒక నియంతలా ప్రవర్తిస్తుండు. ఆ నియంతను మేము జిల్లా నుంచే పారదోయడానికి కోసము మా జిల్లా జేఏసీ తరఫున మేము మాట్లాడుతున్నాము. ఆయనకి ఏమొస్తుందో తెలియదు. కానీ ప్రతిదానికి పోలీసు వాళ్ళు మాకు సహకరించినా పోలీసు వాళ్ళ మీద మేము కాన్ఫిడెంట్ చేసుకుంటూ సిపి గారు చేసుకుంటూ మమ్మల్ని ఒత్తిడి తెస్తుండు. కాబట్టి మేము ఇది రాష్ట్ర కమిటీ కూడా తెలియజేసినాం. ఆ రాష్ట్ర కమిటీ డీజీపీ గారితో కూడా మాట్లాడుతున్నారు. ఇటువంటి నియంత్రణను ఈ జిల్లా నుంచి తరిమికొట్టాల్సిన అవసరం ఉన్నది. ఆర్టీసీలో ఎప్పుడైతే కార్మికులు గేటు దాటి బయటకు వచ్చారో ఎన్ని రోజులైనా స్ట్రైక్ చేస్తారు తప్ప నిరాశ గురిగా ఎవరు కూడా పోరు. కాబట్టి దానికి మేమందరం కట్టుబడి ఉన్నాం. మా శంకర్ గౌడ్ చనిపోయినందుకు చాలా మనస్తాప గురైనాం. మౌనప్రేక్ష కూడా కొత్త బస్ స్టాండ్ డిపో నుంచి పాత బస్ స్టాండ్ దగ్గర పోయి అంబేద్కర్ గారు కూడా మేము పూలమాల వేసి మెమోండం ఇవ్వడం జరిగింది. మా సహోదరుడు శంకరన్న చనిపోవడం మాకు చాలా బాధాకరము. ఎన్ని తీసుకొచ్చినా అన్నయ్య ప్రాణం తీసుకురాలేము. రేయి పగళ్ళు పనులు చేసుకుంటూ నోరు విప్పకుండా అవుట్ సోర్సెస్ వాళ్ళని తీసుకున్నా ఏదన్నా అంటే లాఠీ చార్జ్ చేయడము, కొట్టడము, చార్జ్ షీట్లు ఇవ్వడము, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. వీళ్ళంతా ప్రభుత్వానికి తెలుసు, అందరు కనులు విందుగా చూస్తున్నారు. కానీ ఒక్క మాట కూడా చెప్పడం లేదు. విపరీతమైన టార్చర్, చెప్పుకోరాదు అసలు. మీరేమంటారు? ఒక్కడే పాట పాడతానండి. కాంగ్రెసు రాజ్యమస్తే విలీనమైతదంటే నమ్మాము రేవంత్ మాట, అయ్యింది అంత చూట, ఉన్న కొలువుకు గతి లేదురో అన్నో మాయన్న, ఎంత కష్టం వచ్చారో ఆర్టీసీ కండక్టర్ అన్న. ఇది మనకి ఇక్కడ కార్మికులకు సంబంధించిన
ఆవేదనగా చెప్పుకోవచ్చు. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. గత ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుని హోదాలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను మాత్రమే తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పి కార్మికులు చెప్తున్న విషయం తెలుస్తూ ఉన్నది. తమ పోరాటం విజయవంతమవుతుంది, తమ సమస్యలు పరిష్కారం అవుతాయి, కానీ కార్మికులు ఎవరు ఆత్మహత్యలు చేసుకుని తమ కుటుంబాలని రోడ్డు పాలు చేయొద్దని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ఏది ఏమైనా ఈ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వం తలదించి తమ సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని, సమ్మెను కొనసాగిస్తామని చెప్పి కార్మికులంతా కూడా ముక్త కంఠంతో చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, సిద్దిపేట.